మొత్తానికైతే 4వ వారం పూజలోకైతే వచ్చేసినాము. శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల పూజ అయితే మనం స్టార్ట్ చేసినాం కదా. ఈ రోజుతోనైతే 4వ వారం అండి. ఇంకా ఆ స్వామివారి అలంకరణ అయితే నేను స్టార్ట్ చేసిన అనమాట. తులసిమాలతోనైతే నేను స్టార్ట్ చేస్తున్నా చూడండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ తులసిమాలనైతే నేను ప్రతి వారం వేస్తున్నాను. మనము తులసిమాల వేయలేని పరిస్థితిలో ఉంటే కనీసము 2 లేదా 3 తులసాకులైనా సరే స్వామివారికి మనం సమర్పించుకోవచ్చు అనమాట. మన దగ్గర ఉన్న దాంతోనే మనం స్వామివారి పూజ చేసుకోవచ్చు. ఈరోజు కథలో అయితే చాలా ప్రత్యేకం అనమాట. నేనైతే అస్సలు ఊహించలేదు. ఎందుకంటే స్వామివారు మన అంటే నేనే అనుకున్నాను అసలు నేను చేసుకోవాలా వద్దా, నాతో అవుతుందా అని అనుకున్నాను అనమాట. సో స్వామి మనం ఏది భక్తితో సమర్పించినా స్వీకరిస్తాడని నేను తెలుసుకున్నా ఈరోజు పూజలో అయితే. మొత్తానికైతే నేను స్వామివారి అలంకరణ అయితే అయిపోతుంది. ఇంకా పిండి దీపాలు కూడా నేను చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ వారం అయితే నాకు కొంచెం ఇబ్బంది అయ్యింది పిండి దీపాలు చేసుకోవడం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో పగుళ్ళు రాకుండా చేసుకోవాలని విన్నా అనమాట. ఇంకా పగుళ్ళు రాకుండా చేసేసరికి అయితే చాలా ఇబ్బంది అయింది ఫస్ట్ వారం. సెకండ్ వారం ఓకే, కొంచెం పర్వాలేదు అనిపించింది. మొత్తానికైతే ఈ 4వ వారం అయితే పర్వాలేదు కాదు, బాగా వచ్చినాయి, నాకైతే చాలా నచ్చినాయి అనమాట. సో ఇంకా గౌరమ్మని అయితే నేను చేస్తున్నాను. కొద్దిగా గౌరమ్మని అయితే నేను చిన్నగా చేసుకుంటున్నాను అనమాట. తెలియక ఫస్ట్ వారము పెద్దగా చేసేసిన. సో మనము ఇంకా గౌరమ్మ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా స్వామివారికి అయితే నేను ఈరోజు వడపప్పు, ఇంకా ఆయనకి ఎంతో ఇష్టం. ఈ 4వ వారం ప్రత్యేక ప్రసాదం కూడా మనకు వడపప్పు పానకం అనమాట. సో పానకం అయితే ఇంకా బెల్లము యాలకుల పొడి, అదే ఇలాచీలు అంటాం కదా, ఆ పొడి వేసి అయితే బెల్లం పాకం చేసేసిన అనమాట పానకం. ఇంకొచ్చేసి వడపప్పు. ఇంకా స్వామివారికి ఇష్టమైన వడపప్పు ప్రసాదంగా అయితే నేను ఇవాళ సమర్పించుకోవాలని అనుకున్నాను. చూడండి ఇంకా గౌరమ్మ అయితే రెడీ అయిపోయింది. మొత్తానికైతే 4వ వారానికి వచ్చేసినాను. ఏ ఆటంకం లేకుండా ప్రతి వారం జరగాలని కోరుకుంటున్నానండి. ఎందుకో ఏమో స్వామివారి పూజ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెము మనసులకి భయం అనేది కొద్దిగా పోతుందన్నమాట. మనతోని అవుతుందా కాదా అని నేను స్టార్ట్ చేసినాను. సో శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ ఎవరైనా చేసుకోవచ్చు. కొంతమందికి అయితే అపోహ ఉంటుంది చేయాలా వద్దని, అలాంటివి ఏం పెట్టుకోకండి, సంతోషంగా చేసుకోండి పూజ. ఇంకా గౌరమ్మకైతే బొట్టు పెట్టేసినాను, అమ్మవారికి ఒక పువ్వు. ఇంకా చూడండి పిండి దీపాలకైతే నేను తమలపాకులు రెడీ చేసుకుంటున్నాను. ఈరోజైతే దద్దోజనం, పులిహోర, స్వామివారికి రవ్వ లడ్డూలు చేసినాను అనమాట. స్వీట్ ఏదో ఒకటి ఉండాలి కదా. సో రవ్వ లడ్డూలు అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా పిండి దీపాలను అయితే నేను అలంకరిస్తున్నా. చూడండి స్వామివారి నామాలు అయితే పెడుతున్నాను. చూడండి బాగా వచ్చినాయి కదా. ఈ 4వ వారం పిండి దీపాలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అన్నమాట. సో అన్నీ ఈక్వల్గా ఒకటే సైజులో వచ్చినాయి. ఇంకా ఇట్లా ఇంకా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో చాలా కష్టం అనమాట. మొత్తానికైతే ఇంకా స్వామివారి పూజ స్టార్ట్ అయింది. గణపతి పూజతోనైతే మనకు పూజ మొదలు పెట్టినాము. ఈరోజు పూజలో అయితే కథ మనకు వచ్చేసి నేను చెప్తాను మీకు. మన పిండి దీపం గురించి అనమాట. ఆ స్వామివారికి మనం పెట్టే పిండి దీపం వెనుకలు ఉన్న రహస్యం, మహత్యం ఏంటంటే, మనకు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒక పేద భక్తుడు, అంటే కనీసం మట్టి ప్రతిమలు, అంటే మట్టి ఉంటాయి కదా కంచుట్లు, అవి కొనుక్కొని దీపం పెట్టలేని పేదరికంలో నివసించే ఒక భక్తుడు ఇంట్లో ఉన్న బియ్యం పిండితోని దీపం చేసి, అదే ప్రతిమలు అంటాం కదా మనం అప్పట్లో. సో ఆ పిండితో దీపం చేసి ముట్టించిండంట. అదే స్వామివారు ఆ భక్తునికి ఆయన ఏదైతే పిండి దీపంతో దీపం పెట్టిండో ఆ ఇంట్లో బంగారు దీపంతో, బంగారు కంచుతో దీపం పెట్టే స్థాయికి అతన్ని తీసుకెళ్ళిండంట. అంటే అతని పేదరికాన్ని మొత్తం తీసేసిండనమాట ఆ వెంకటేశ్వర స్వామి, కరుణించిండు ఆ పేద భక్తుని. అంటే ఈరోజు 4వ వారం కథ ఈ పిండి దీపం గురించి అన్నమాట. సో అంటే
మనం ఈ దీపం పెట్టే దాని వెనకాలన్న రహస్యం అది. సో కొంతమందికి డౌట్ ఉంటుంది, మనం ఈ పిండి దీపాలు పెడితే ఆ పిండిని ఆ దీపాలను ఏం చేయాలి తర్వాత అని. సో అది కూడా నేను మీకు చెప్తాను. ఇంట్లో మనము ఈ దీపాలు కొండెక్కిన తర్వాత, అంటే ఈరోజు ఏం తీయమనుకోండి, మనము నెక్స్ట్ డే ఆ పిండి దీపాలని ఇంట్లో చెట్లు ఉంటే మనము అటు సైడ్ చెట్ల దిక్కు పోము, తొక్కము ఆ ప్లేస్ అన్న దగ్గర వాటిని వెయ్యాలి. లేదు అంటే గోమాతకు, మనం ఆవుకు కూడా పెట్టొచ్చు అంట. ఎందుకంటే ఆ పిండిలో మనము నెయ్యి బెల్లం వేసి చేస్తాం కదా దీపాలు. సో మనం అట్లా ఆవుకు కూడా సమర్పించుకోవచ్చు అంట. ఇంకా మొత్తానికైతే పూజ మనకు ఎండింగ్కి వచ్చేసింది. సో మీకు అందరికీ ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలో అర్థమైంది కదా. ఇంకా అక్షింతలు వేసుకోమంటున్నాను అనమాట. అంటే మేము ఫోన్లో పెట్టుకున్నాం అనమాట స్వామివారికి కథ. చూడండి, ప్రసాదం అయితే పెడుతున్నాను స్వామికి. పూజ ఎండింగ్కి వచ్చేసింది కదా. రవ్వ లడ్లు ఫస్ట్ టైం చేసిన అనమాట, బాగానే వచ్చినాయి, ఓకే. సో అయిపోయిందండి. మొత్తానికైతే 4వ వారము విజయవంతంగా పూజ చేసుకున్నాను. ఇంకా ఇలాంటి ఆటంకాలు రాకుండా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను. స్వామివారికి అయితే హారతి ఇచ్చేస్తున్నాను. 4వ వారం అయితే చాలా సింపుల్గా ఉంది కదా. అంటే చాలామంది, నాకు కూడా ఉండేదన్నమాట డౌట్, ఈ మనం పిండి దీపాలు పెట్టిన తర్వాత ఆ దీపాలు ఏం చేయాలంటే, యాక్చువల్గా ఫస్ట్ వారం నుంచి నేను ఆవుకే పెడుతున్నాను. ఎందుకంటే మనము ఇక్కడ తొక్కుట్లో లేకుండా ప్లేస్లు ఉన్నాయి కదా సిటీలో. ఊర్లలో అయితే మనము వాటర్లో కూడా వేయచ్చు, చెరువులో కూడా వేయచ్చు, అంటే పారే నీటిలో కూడా వేయచ్చు. కాకపోతే ఇక్కడ చెరువులు ఉండేవి కాబట్టి ఇంకా నేను ఆవుకే పెట్టిన అనమాట. హారతి అయితే తీసుకుంటున్నాము. సో మీరు కూడా తీసుకోండి, ఓకేనా. తెలిసి తెలియనట్టు, వచ్చి రానట్టు, ఏదో నాకు తోచినట్టు చేసుకుంటున్నానండి పూజ. అస్సలు తెలియని వాళ్ళు ఉంటే నా అలాగే చేసుకోండి, ఓకేనా. మీకోసమే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. సో అయిపోయింది, టెంకాయ కూడా కొట్టేసినాను. ఇక ఫైనల్గా అయితే వద్దన్నా కానీ మా వాళ్ళు వీడియో తీస్తారు కదా. మా పాప చూడండి, ఈ ఘట్టం అయితే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఎక్కడున్నా వచ్చి మరీ తీస్తారు ఈ వీడియో. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్కిప్ చేయకుండా చూసినందుకు ఇక్కడ దాకా థ్యాంక్ యూ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో అస్సలు పూజా విధానం తెలియని వాళ్ళు ఇట్లా నాలాగా హ్యాపీగా చేసుకోండి, మనకు వచ్చినట్టు, ఓకేనా. థ్యాంక్ యూ.